మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున ఒలివ టీవీ ప్రేక్షకులకు శుభాభివందనాలు తెలియజేస్తున్నా. మహిమ మినిస్ట్రీస్ వారు నిర్వహిస్తున్న మహిమ ప్రత్యక్షత అను మా టీవీ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న దేవుని బిడ్డలందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మరొకసారి వందనాలు తెలియజేస్తున్నా. ఈ శ్రేష్టమైన సమయంలో పాస్టర్ రవి ప్రకాష్ గారు దైవ వర్తమానాన్ని మీకు అందిస్తారు. శ్రద్ధగా వాక్యాన్ని విని దేవుని ఆశీర్వాదాలు పొందుకోవాల్సిందిగా ప్రభు పేట మనవి చేస్తున్నాం. ప్రైజ్ ది లార్డ్. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. మరోసారి ఈ మీ కుటుంబాలలో ప్రభు అయిన యేసును కూర్చిన వార్తను తీసుకొని రావడానికి ప్రభు ఇచ్చిన కృపను బట్టి ప్రభువుకు మహిమ కలుగును గాక. ఆమేన్. దేవుని బిడ్డలారా, ఈరోజు కోసం ప్రభు నాకు ఇచ్చిన సందేశం చూడండి. అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం. అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం. ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించుడి, మరలా చెప్పుదును ఆనందించుడి. మరోసారి చదువుతున్నానండి. ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించుడి, మరలా చెప్పుదును ఆనందించుడి. చూడండి, అపోస్తలుడైన పౌలు సంఘంతో అనేక విషయాలు చెబుతూ సంఘాన్ని ఉజ్జీవపరుస్తూ ప్రభు రాకడ కోసం ఆయన వారిని సిద్ధపరుస్తున్నాడు. ఇక్కడ ఈ ఫిలిప్పీ పత్రికలో రాస్తూ ఆ సంఘంతో చెప్తున్నాడు, ఆనందించండి, మరలా చెప్తున్నాను ప్రభునందు ఆనందించండి. ఆనందించమన్నాడు, సరిపోతుంది కదా, మరలా చెప్పడం ఎందుకు? నా చిన్న వయసులో నేను ఒక హాస్టల్లో చదువుకుంటుండేవాడిని. మా అమ్మ ఒక 10 రూపాయలు ఇచ్చి జాగ్రత్త 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 అని 10 సార్లు చెప్పేది 10 రూపాయల కోసం. ఎందుకో తెలుసా? ఆ 10 రూపాయలు కూడా జాగ్రత్తగా పెట్టుకోవడం నాకు చేత కాదు. అది ఎంతో ముఖ్యమైనది, నువ్వు అక్కడికి వెళితే ఇంకొకరి వైపు చూడకూడదు అని అలా చెప్పేది. ఇప్పుడు పౌలు గారు కూడా మరలా ఎందుకు చెప్తున్నాడు? అది ఏదో ముఖ్యమైన విషయం కాబట్టి చెప్తున్నాడు. మరలా ఎందుకు చెప్తున్నాడు? అది చాలా ప్రాముఖ్యమైన విషయం కనుక చెప్తున్నాడు. ఏది ప్రాముఖ్యమైన విషయం? ఆనందించండి. అవునండి, ఆనందం అనేది ఏదో ఒక వస్తువును బట్టి వచ్చేది కాదు. ఆనందం అనేది ఏదో ఒక మనిషి చేసిన పనిని బట్టి వచ్చేది కాదు. అది దేవుడిచ్చిన కృపే అని నేను ఖచ్చితంగా చెప్పగలను. ఇక్కడ చూడండి, ఆనందించండి, మరలా చెప్తున్నాను ప్రభువునందు ఆనందించండి అని. ఎందుకంటున్నాడంటే, ఈ లోకంలో రకరకాల ఆనందాలు ఉన్నాయి. తాగేవాడుకున్న ఆనందం ఉంది, ఆ వ్యభిచారస్తుడుకున్న ఆనందము ఉంది, కానీ ప్రభువులో ఉన్న ఆనందము ఉంది. ఈ మత్తున్నంత వరకు వాడుకున్న ఆనందం, ఈ లోకంలో ఉన్న ఆనందం కొంచెం కాలం మాత్రమే ఉంటుంది. కానీ దేవుడిచ్చే ఆనందం ఉంది చూడండి, అది శాశ్వత కాలం హృదయాన్ని ఏలుతుంది. ఆ దేవుడిచ్చే ఆనందం మనుషులకు శాశ్వత ఆనందాన్ని, శాశ్వత సమాధానాన్ని, గొప్ప నెమ్మదినిస్తుంది. జాగ్రత్తగా గమనించండి. మీరు కూడా ఈ వాక్యం వింటూ ఆ ఆనందాన్ని కోరుకుంటున్నట్లయితే ఖచ్చితంగా ఈ మాటలు మీరు జాగ్రత్తగా గుర్తుంచుకోండి. ప్రభువునందు ఆనందించడం ఎలా అయితే ప్రభునందు మనం ఆనందించగలుగుతాం, ఎలా అయితే మనం ప్రభునందు సంతోషించగలుగుతాం? బైబిల్ గ్రంథంలో ఆనందించడం ద్వారా వచ్చే ఆశీర్వాదాన్ని, ప్రభునందు ఎలా ఆనందించగలుగుతామో ఆ విషయాన్ని నేను మీతో చెప్తాను. చూడండి, నెహెమ్యా గ్రంథంలో 8వ అధ్యాయం 10వ వచనంలో యెహోవా యందు ఆనందించుట వలన మీకు బలము కలుగుతుంది అని రాస్తుంది. అంటే ఈరోజు బలం కోసం రకరకాల టానిక్లు, రకరకాల పౌడర్స్ వాడుతున్నారు. వీటి వల్ల బలం వస్తుందో లేదో కానీ ఉన్న డబ్బు మాత్రం మీ దగ్గర నుంచి కాజేస్తున్నారు ఆ కంపెనీ వాళ్ళు. ప్రియులారా, దేవుని బిడ్డలారా, లేఖనాలలో చదివితే ప్రభువునందు ఆనందించుట వలన, యెహోవా యందు ఆనందించుట వలన మీకు బలం కలుగుతుంది. ఆ బలం ఎలాంటిదో తెలుసా? నిజంగా చెప్పాలంటే దేవుడిచ్చే బలం శత్రువుల్ని జయించడానికి, శత్రువుల శక్తిని అధిగమించడానికి, ఒక నూతనమైనటువంటి కృపలో మనల్ని నడిపించడానికి ఉపయోగపడుతుంది. ఆనందించుట వలన మనకు బలం కలుగుతుందట. ప్రియులారా, యెషయా ప్రవక్త అంటున్నాడు, యెహోవా యందు ఆనందించుట వలన, విశ్రాంతి దినమందు ఆనందించుట వలన అది మీకు మనోహరంగా ఉంటుంది అని. లేఖన భాగాల్లో చూస్తే
యెహోవా యందు ఆనందించుట వలన మీకు బలం కలుగుతుంది అన్నాడు కదా. ఆనందించే విధానం ఏమిటి చూడండి. దినవృత్తాంతాల మొదటి గ్రంథం 16వ అధ్యాయం 10వ వచనంలో యెహోవాను వెతుకువారు హృదయమందు సంతోషిస్తారు. అంటే ఆనందము సంతోషం ఇదంతా పర్యాయ పదాలు అనుకోండి. యెహోవాను వెతుకువారు హృదయమందు సంతోషిస్తారు అంటే వెతుకుట ద్వారా మనం ఆనందించగలుగుతాం. వెతుకుట ద్వారా నిజంగా చాలామంది ఆరోగ్యం కోసం, ధనం కోసం ఇక్కడ అక్కడ వెళ్ళి రకరకాలుగా వెతుకులాడుతూ ఉన్నారు. వారికి దొరికిందో లేదో కానీ బైబిల్ గ్రంథం ఖచ్చితంగా చెబుతుంది, నిజమైన ఆనందానికి మీరు ప్రభువును వెతకాలి. వెతుకుట ద్వారా మీకు ఆనందం కలుగుతుంది. ఎలా వెతకాలి? కొన్ని వేల సంవత్సరాల క్రితం యేసు ప్రభుల వారు, అది బాల్య దశ. లూకాసు వార్త 2వ అధ్యాయంలో ఉన్న విషయాన్ని నేను మీతో చెప్తున్నాను. అక్కడ ఏటేటా వారు సంవత్సరం ఏటేటా వారు వెళ్ళి యెరూషలేములో పస్కా పండుగ జరిపించడం, పస్కా పండుగ ఆచరించడం వారికి అలవాటు. ఆ పండుగని ఆచరిస్తూ ఆనందిస్తూ వారు తిరిగి వాళ్ళ గృహాలకు చేరుతూ ఉండేవారు. ఆ దినాలలో యేసు ప్రభు తల్లి మరియా, యేసు ప్రభు తండ్రి యేసేపు, యేసు ప్రభుల వారు వీరు ముగ్గురు కలిసి యెరూషలేమునకు వెళ్ళారు. అక్కడికి వెళ్ళి ఆ పండగంతా ఆచరించుకొని వారు తిరిగి వస్తున్నారు. లూకాసు వార్త 2వ అధ్యాయంలో చూస్తారు, యేసు యెరూషలేములో నిలిచెను అని రాస్తుంది. ఆయన అక్కడ నిలబడిపోతే వాళ్ళ తల్లిదండ్రులు అనుకున్నారట, యేసు వీరితోనే ఎక్కడో ఉన్నాడులే అని అనుకొని వాళ్ళు ఏం చేశారు, ఒక్క దిన ప్రయాణం చేసి ముందుకు వెళ్ళిపోయారు. ఒక్క దిన ప్రయాణం అంతా ముందుకు వెళ్ళిపోతే ఆ ప్రయాణం చేసిన తర్వాత ఏది యేసుబాబేది అని అటు ఇటు చూస్తున్నారు. అటు ఇటు చూస్తే యేసు ప్రభుల వారు కనిపించలేదు. ఇక ఏం చేశారు, ఇక యేసు ప్రభును వెతకడం మొదలుపెట్టారు. చూడండి, వెతుకులాట. యేసు ప్రభుల వారిని వెతకడం మొదలుపెట్టారు. మీరు లూకాసు వార్త 2వ అధ్యాయంలో చూస్తారండి, యేసు ప్రభును వెతుకుతూ ఎక్కడ వెతికారు, మొదట బంధువుల దగ్గర వెతికారు. అంటే నిజానికి మనకు సమాధానం కోసం, సంతోషం కోసం సెలవులు వచ్చాయనుకోండి, అదే ఈ సమ్మర్ హాలిడేస్ వచ్చేసాయి అనుకోండి, సంతోషం కోసం అక్కడికి ఇక్కడికి బంధువుల దగ్గరికి వెళ్తాం, లేని పోని ప్రాబ్లమ్స్ తెచ్చిపెట్టుకుంటాం. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, చూడండి, మరియమ్మ యేసు ప్రభుని వెతుకుతుంది. ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని వెతుకుతూ ఎక్కడికి వెళ్ళింది అని అంటే బంధువుల దగ్గరికి వెళ్ళింది. అక్కడ యేసు ప్రభు లేడు, దొరకడండి. యేసు అంటే రక్షకుడు, యేసు అంటే సమాధానకర్త, ఆయన ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త. ఇంత గొప్ప దేవుణ్ణి బంధువుల దగ్గర వెతికామనుకోండి, బంధువుల దగ్గర దొరికేదేంటి, సంబంధాలు దొరుకుతాయి, వివాహ సంబంధాలు. ఇంకా ఏం దొరుకుతాయి, వీళ్ళ గురించి వాళ్ళ గురించి మాట్లాడే కళ్ళబుల్లి కబుర్లు దొరుకుతాయి. వీటి వల్ల మనకు సమాధానం ఉండదు, కుటుంబానికి ఆనందము ఉండదు. బంధువుల దగ్గర వెతికిందంట మరియమ్మ. ఆ తర్వాత ఏం జరిగింది, స్నేహితుల దగ్గర వెతికిందంట. నెలవైన వారు అంటే బాగా తెలిసిన వాళ్ళు, ఏం బాబు యేసుబాబుని చూసావా, ఏమయ్యా యేసుబాబుని చూసావా, మా యేసుబాబుని చూసావా అని వాళ్ళని వీళ్ళని అడిగితే మొత్తానికి ఎక్కడ దొరకలేదు వాళ్ళకి. మేము వచ్చినప్పుడు చూసాం కానీ తర్వాత కనిపించలేదండి అని వాళ్ళు అని ఉండవచ్చు. ఆ తర్వాత జరిగిన సంగతి ఏంటో తెలుసా పిల్లరా, దేవాలయానికి వెళ్ళారట. ప్రైజ్ ది లార్డ్. నిజమే, మీకు నిజమైన ఆనందం కావాలి కదా, వెతికితే మీకు దొరుకుతుంది. ఎక్కడ వెతికారు అంటే వారు దేవాలయం దగ్గరికి వెళ్ళారట, దేవుని మందిరం దగ్గరికి వెళ్ళారట. దేవుని మందిరం దగ్గరికి వెళితే అక్కడ యేసు ప్రభుల వారు కూర్చొని ఉన్నారు. ఆమేన్. దేవుని బిడలారా, యేసు ప్రభుల వారు అక్కడ కూర్చొని ఉన్నారు. ఆ తల్లి మరియమ్మ అంటది, యేసు నేను ఎంతసేపు వెతుకుతున్నామయ్యా అంటే, నేను తండ్రి పనుల మీద ఉన్నానని మీరు ఎరగరమ్మా అని అంటాడు. ఇక్కడ నేను మీతో చెప్పదలిచిన విషయం, ఆయనని వెతికిన వారికి ఆనందం కలుగుతుందని చెప్పాను కదా. ఆయన ఎక్కడ దొరుకుతారు, దేవుని మందిరంలో దొరుకుతాడు, దేవుని సన్నిధిలో దొరుకుతాడు. ఒక రకంగా చెప్పాలంటే మనుషులతో మాట్లాడి గంటలు గంటలు వృధా చేసి జీవితాన్ని శాపస్పదం చేసుకునే వారికి దేవుడు దొరకడు.
ఆయన దొరకాలంటే నీ మటుకు నీవు ఆయన సన్నిధిలో ప్రార్థనలోనికి వెళ్ళు, విశ్వాసంలోనికి వెళ్ళు, ప్రార్థనా జీవితంలోనికి వెళ్ళు. అలా మీకు మీరే ఆయన సన్నిధికి వెళ్ళగలిగితే తప్పనిసరిగా బలం పొందుకుంటారు. ప్రియమైన వారలారా, ఈరోజు మీరు గమనించవలసిన విషయం, మొదటి పాయింట్, యెహోవాను వెతుకువారు హృదయమందు ఆనందిస్తారన్నారు. అసలు ఆనందానికి రహస్యం ఏంటంటే దేవుణ్ణి వెతకడం. మన వాళ్ళు ఈ పని చేయరండి. ఉదయం లేవగానే వార్తల్లో ఏ వార్త, ఎవరు చచ్చారు, ఎవరు వచ్చారని ఈ మాటలే వెతుకుతూ ఉంటారు. వారి దినమంతా ఆ చావు కబుర్లతోనే నింపుకుంటారు. కీర్తనాకారుని చూడండి, వేకువనే లేచి ఏం వెతుకుతున్నాడు? ఆయన బలమును ప్రభావమును ఆయనను చూడాలని ఆశతో వెతుకుతున్నాడు. కనుక కీర్తనాకారుడి చరిత్ర, దావీదు చరిత్ర, సింహాసనాసీనుడైన దావీదు చరిత్ర లోకమంతా తెలిసిపోయింది. ఎందుకో తెలుసు? ఆయన దేవుణ్ణి వెతికేవాడు గనుక. రెండవదిగా దినవృత్తాంతాల 2వ గ్రంథం 6వ అధ్యాయం 41వ వచనం, నీ భక్తులు నీ మేలును బట్టి సంతోషించుదురుగాక. ప్రైజ్ ది లార్డ్. చూడండి, నీ భక్తులు నీ మేలును బట్టి సంతోషించుదురుగాక అంటే ఆయన చేసిన మేళ్ళని బట్టి భక్తులు సంతోషిస్తారట. దేవుడు చేసిన మేళ్ళని బట్టి. చిన్ననాడు ఒక చిన్న ఒక ఉపమానం అండి, ఒక కథ నేను చదివాను. అదేమిటంటే, ఒక గుడి దగ్గర దేవుని మందిరంలోకి వెళ్ళి ఒకడు ప్రార్థన చేస్తున్నాడట. ఏమని ప్రార్థన చేస్తున్నాడంటే, దేవుణ్ణి నిందిస్తూ, దేవుని వాక్యాన్ని అవమానంగా మాట్లాడుతూ ప్రార్థన చేస్తున్నాడట. ఏమని ప్రార్థన? ప్రభువా, నేను నిన్ను నమ్ముకున్నాను తండ్రి, అప్పట్లో నాకు బాగానే డబ్బులు ఉండేవి తండ్రి, కానీ ఇప్పుడు నేను నిన్ను నమ్ముకున్నాను, ఏం చేద్దాం? నమ్ముకున్నాను, కాళ్ళకు చెప్పులు కూడా లేవు నాయన, ఈ తెగిపోయిన చెప్పులకి ఈ పిన్నేసి రకరకాలుగా మాడిఫై చేసుకుంటున్నాను తండ్రి, అయినా నిన్ను నమ్ముకున్నాను, ఏం చేస్తాం ప్రభు? నిన్ను నమ్ముకుంటున్నాను, ఏం చేస్తాం ప్రభు అని ఆ దేవుణ్ణి దూషిస్తూ ప్రార్థన చేస్తున్నట్టుగా కనిపిస్తుంది. ఇంకా అంతలోనే చర్చిలో నుంచి బయటికి వచ్చాడట. బయటికి వస్తే ఒకడు పాపం అడుక్కుంటున్నాడు. ఆయన అంటాడు, అయ్యా నీకు కాళ్ళున్నాయ్యా, ధర్మం చేయి బాబు, కాళ్ళు లేని వాడిని బాబు, నడవలేని బాబు అంటున్నాడంట. వెంటనే ఈయన మనసులో ఒక ఆలోచన వచ్చింది, నేను దేవుణ్ణి నమ్ముకున్నాను, నాకు ఎప్పుడూ కూడా అనారోగ్యం లేదు, చక్కటి ఆరోగ్యం ఉంది. నేను దేవుణ్ణి నమ్ముకున్నాను, నాకు ఎన్నో ప్రమాదాలు నా మీదకి వచ్చినప్పుడు అన్నీ తప్పింపబడ్డాయి. ఎందుకని దేవుడు చేసిన మేళ్ళని నేను ఎందుకు తలంచలేదు? నాకు లేని దాన్ని బట్టే దేవుణ్ణి దూషించడం ఎందుకు? ఉన్న దాన్ని బట్టి దేవుణ్ణి స్తుతించడం ద్వారా నేను సంతోషిస్తాను కదా. ఏంటంటే వెనక్కి వెళ్ళిపోయాడ. తండ్రి క్షమించు, అనేక మందికి కోట్ల ఆస్తిపాస్తులు ఉన్నాయి కానీ వారు క్షేమంగా లేరు. నువ్వు నాకు ఇచ్చిన క్షేమాన్ని బట్టి, నువ్వు నాకు చేసిన మేళను బట్టి, నువ్వు నాకు చేసిన కృపలను బట్టి, చూపిన కృపలను బట్టి నీకు స్తోత్రమని గట్టిగా స్తుతి గీతం ఎత్తి పాడాడంటండి. ప్రియులారా, బైబిల్ గ్రంథం అంటుంది, ఆయన చేసిన మేళ్ళని బట్టి సంతోషించాలట. ఆయన మేళ్ళని బట్టి సంతోషిస్తారట. ఆయన చేసిన మేళ్ళు ఎన్ని అని చెప్పండి. ఎన్నో మేళ్ళు మనకు చేశాడు. 1, 2 కాదు, జీవితం అంతా మేళ్ళు చేస్తూనే ఉన్నాడు ఆయన. అందుకని ఆయన భక్తులు ఆయన మేలును బట్టి సంతోషిస్తాడట. ఎంత మేలు! కీర్తనాకారుడు గురించి చదివితే 119వ కీర్తనలో ఆయన అంటాడు, శ్రమ నొంది ఉందుట నాకెంత మేలయ్యను అంటాడు. అంటే శ్రమ కూడా మేలేనా? అవును, శ్రమ కూడా మేలే. క్రైస్తవ జీవితం శ్రమలలో కూడా మేలే అనుభవిస్తుంది. క్రైస్తవ జీవితం శ్రమలలో కూడా ఆనందిస్తుంది. మహదానందమని ఎంచుకోండి అని అపోస్తలుడైన పౌలు గారు అంటున్నారండి. ఈరోజు ఈ సందేశాన్ని వింటున్న మీరు హృదయంలో ఆనందిస్తున్నారని నేను నమ్ముతున్నాను. వాక్య భాగంలో మూడో వచనాన్ని, 3వ పాయింట్ నేను చెప్తానండి. చూడండి, కీర్తనల గ్రంథం 5వ కీర్తన 11వ వచనం, నిన్ను ఆశ్రయించువారు సంతోషించుదురు. నిన్ను ఆశ్రయించు వారందరూ సంతోషించుదురు. ఆశ్రయించుట ద్వారా సంతోషిస్తామట. 1, యెహోవాయందు ఆనందించడానికి 1 వెతుకుట ద్వారా, 2వది ఆయన మేలని బట్టి, 3వది ఆయనను ఆశ్రయించడం ద్వారా. ఆశ్రయించడం అంటే ఏమిటండి? ఆశ్రయించడం అంటే ఏంటి?
నిజంగా చెప్పాలంటే కష్టాల్లో, బాధల్లో, కన్నీల్లో ఈ ఇంటిని ఆ ఇంటిని ఆశ్రయిస్తుంటాం. కానీ బైబిల్ అంటుంది నిన్ను ఆశ్రయించిన వారు సంతోషిస్తారు. 5వ కీర్తన. దేవుణ్ణి ఆశ్రయించే జీవితం. మరలా నేను హన్నాను గురించి మీతో చెప్తానండి. హన్నాను గురించి మీరు ఎన్నోసార్లు విని ఉంటారు. ఒకసారి ఆలోచించండి. వారు కూడా ఏటేటా షిలోహునకు వచ్చి అక్కడ ఆ ప్రార్థనలు అవన్నీ చూసుకొని తిరిగి వెళ్తూ ఉండేవారు. హన్నా జీవితంలో ఒక రకమైనటువంటి బాధ. సంవత్సరం రావడం, ఆమెకు పిల్లలు లేని వార్త అందరూ మాట్లాడుకోవడం, ఆమెను గురించిన వార్త ఆమె వైరి అయినటువంటి పెనిన్న వినడం, ఇవన్నీ విన్న తర్వాత ఆమె నవ్వడం, ఈమె ఏడవడం. ఈమెను అడుగుదాం, ఎందుకు ఏడుస్తున్నావు అంటే వాళ్ళు నవ్వుతున్నారు అందుకనే నేను ఏడుస్తున్నాను. ఈ రోజున నీవు ఫెయిల్ అవ్వడం, ఫెయిల్ అయిన ఫీలింగ్ కన్నా నువ్వు ఫెయిల్ అయ్యావని వాళ్ళు నవ్వుతున్న ఫీలింగే ఎక్కువ ఉన్నట్టుంది. సహోదరులారా, జీవితం ఈ ఒక్క సబ్జెక్ట్తో ఆగిపోలేదు. ఇంకా చాలా ముందుంది. దేవునిని ఆశ్రయించి గొప్ప కార్యాలు చేయడానికి ఇది అనుకూల సమయం. లేచి నువ్వు దేవునిని ఆశ్రయించే సమయం వచ్చింది. చూడండి, వాక్య భాగంలో చూస్తే ఈ హన్నా ప్రతి సంవత్సరం ఏడుస్తూ ఇంటికి వచ్చేది. అంటే వచ్చేటప్పుడు సంతోషంగా రావడం, వెళ్ళేటప్పుడు ఏడ్చుకుంటూ వెళ్ళడం, వచ్చేటప్పుడు సంతోషంగా రావడం, వెళ్ళేటప్పుడు ఏడ్చుకుంటూ వెళ్ళడం. ప్రియులారా, మన జీవితం కూడా ఎలా ఉందంటారు? భూమి మీదకి వచ్చేటప్పుడు ఏడ్చుకుంటూ రావడం, వెళ్ళేటప్పుడు అందరిని ఏడిపించుకుంటూ వెళ్ళిపోవడం. కానీ క్రైస్తవ జీవితం అది కాదు. మన ఏడుపులో కూడా హృదయంలో సంతోషం ఉంటుంది. ఎందుకో తెలుసా? దేవుని నేను సమీపిస్తున్నాననే నిరీక్షణ కలిగిన జీవితం మనది. ఈరోజు మీరు గమనించాలి. లేఖనాల్లో గమనిస్తే హన్నా ఒక అద్భుతమైనటువంటి మలుపు తిరిగిన రోజు హన్నా జీవితంలో ఉంది. ఏమిటి ఆ రోజు అంటే, ఆమె ప్రతి సంవత్సరం ఇక్కడికి రావడం, ఇంటికి వెళ్ళడం, తన భర్త తను మందలించడము, బుజ్జగించడం, కానీ ఓదార్పు పొందకపోవడం జరిగింది. కానీ హఠాత్తుగా ఒకరోజు ఏం జరిగిందంటే దేవుని మందిరంలోనికి వెళ్ళిందంట. ప్రైజ్ ది లార్డ్. దేవుని మందిరంలోనికి వెళ్ళిందంట. అవునండి, మన ప్రార్థన కొంచెం లోతుగా వెళ్ళిపోదాం, మన విశ్వాస జీవితం ఇంకొంచెం లోతుగా వెళ్తాం. దరిన ఉంటే ఆ లోతైనటువంటి ఆశీర్వాదాన్ని అనుభవించలేం. ఒడ్డు మీద ఉండేవాడికి ఏం తెలుస్తుందండి లోతు సంగతి? దిగేవాడికి తెలుస్తుంది. కానీ ఆ విశ్వాసంలోనికి దిగడం చూడండి. ఆ లేఖనాల్లో చదివితే హన్నా దేవుని మందిరంలోనికి వెళ్ళి అక్కడ కన్నీళ్లు కారవడం మొదలుపెట్టింది. అక్కడ గమనిస్తే గత దినాలలో ఎప్పుడు తన భర్త దగ్గర ఏడ్చేది, తన ఇంట్లో ఏడ్చేది, ఇప్పుడు ఎవరి దగ్గర ఏడుస్తుందంటే దేవుని దగ్గర ఏడవడం మొదలుపెట్టింది. ఈరోజు నీ కష్టం ఏదైనా సరే సహోదరి, నీ కష్టం ఏదైనా సరే సహోదరుడా, నీ బాధలు ఎన్నైనా సరే, నీవు దేవుని దగ్గరికి వచ్చి ఏడ్చే కాలం ఒకటి వచ్చింది. ఏడవడం అంటే ఓడిపోవడం కాదు. దేవుని దగ్గర ఏడ్చేవాడు ఖచ్చితంగా గెలిచి తీరుతాడు. హన్నా ఏడవడం మొదలుపెట్టింది. ఏడ్చింది. తనకున్న శక్తి అంతా దేవుని సన్నిధిలో కన్నీళ్లతో ప్రార్థించడానికి సరిపోయింది. నాకు ఆశ్చర్యం అనిపిస్తుంది. ఏమిటది అంటే, కీర్తనకారుడైన దావీదు కూడా తను ఏడ్చి ఒక్కసారి లేచి తన దిండుని, తలదిండుని ఒకసారి పిండితే నీళ్లతో, మన స్పాంజిని పిండినప్పుడు ఎలా నీళ్లతో వస్తాయో అలా నీళ్లతో నింపబడేదట. కానీ దావీదు కన్నీళ్ళు దేవుడు చూశాడు గనుక తన సింహాసనం చిరస్థాయిగా నిలబడేటట్టుగా దేవుడు చేశాడు. ప్రైజ్ ది లార్డ్. నా ప్రియ సహోదరులారా, మీ ఇంట్లో భర్త ప్రేమ దొరక్క భార్యలు ఏడుస్తున్నారేమో, తల్లిదండ్రుల ప్రేమ దొరక్క పిల్లలు ఏడుస్తున్నారేమో, భార్య ప్రేమ దొరక్క భర్త ఏడుస్తున్నాడేమో. మీ ఏడుపు ఏదైనా సరే, ఈరోజు మీరు తెలుసుకోవలసిన ఒక సందేశం ఒకటి ఉంది. దేవుని సన్నిధిలోనికి రండి. దేవుని సన్నిధిలోనికి వెళ్ళి అక్కడ హన్నా ఏడ్చినట్టుగా ఏడవండి. నీ పరిస్థితులు ఎవరూ మార్చకపోవచ్చు, కానీ నీ పరిస్థితిని మార్చగలిగిన దేవుడు ఉన్నాడు. ఆయన పేరు యేసు. ప్రైజ్ ది లార్డ్. ఎన్నో అనుభవాలండి.
సేవలో ఎవరు చేరదీయలేని సమయాల్లో దేవుని ఆదరణ, ఉన్నతమైన ఆదరణ నన్ను ఆదరించబట్టి ఈరోజు మీ ముందు నిలబడడానికి దేవుడు కృపనిచ్చాడు. ప్రైజ్ ది లార్డ్. చూడండి, హన్నా ఏడ్చిన ఏడుపు వినబడుతుంది, ఆ మూలుగులు వినబడుతున్నాయి. అంతలోనే ఆ పాస్టర్ గారు ఉన్నారు, ఏలీ గారు ఉన్నారు. చాలా ముసలాయన కదండి, పెద్ద ఆయన. అలా వచ్చి ఈమె అలా ఊగిపోతూ ఉంటే ఆమెను చూసి, అమ్మా పొద్దు పొడిచి జామైనా కాలేదు, నువ్వు మత్తురాలుగా వచ్చావమ్మా అంటున్నాడు. మత్తురాలుగా వచ్చాడు. చూడండి, ఒక స్త్రీని నువ్వు మత్తురాలివి, నువ్వు తాగుబోతువు అంటే ఎంత కోపం వస్తుంది. కానీ హన్నాకు కోపం రాలేదు. కారణం ఏంటో తెలుసా? దేవుని సన్నిధిలోనికి వెళ్ళి దేవునిని ఆశ్రయించిన మనిషి ఆమె. ఈ రోజున చీటికి మాటికి, చిన్నవాటికి పెద్దవాటికి నీ జీవితంలో ఎంతో కలవరాలు ఎందుకు వస్తున్నాయంటే నువ్వు మనుషులను ఆశ్రయిస్తున్నావు కనుక నువ్వు అన్నిటికీ కలవరపడతావు. ఈ వాక్యం వింటున్నా నీవు నీ హృదయాన్ని దేవుని వైపుకు తిప్పగలిగితే, దేవునిని ఆశ్రయించగలిగితే, యెహోవాను ఆశ్రయించే వాడికి ఏ మేలు కొదువై ఉండదు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా, దేవుని బిడ్డలారా, చూడండి, దేవునిని ఆశ్రయించిన కారణాన హన్నా ఎంత సమాధానంగా ఉందో. అయ్యా, నేను మత్తురాలిని కాలేదయ్యా, నా దేవుని సన్నిధిలో నా హృదయాన్ని కుమ్మరిస్తున్నానయ్యా అంటుంది. అక్కడ లేఖనంలో చూస్తే తాను తప్పుగా మాట్లాడిన ఆ ఏలీ ఏమంటాడో తెలుసా? ఒక మంచి మాట అంటాడు, నువ్వు రానున్న సంవత్సరం నువ్వు ఒక కుమారుని తీసుకొస్తావని. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ద్వేషించిన నోరు ఆశీర్వదించడానికి ద్వారాలు తెరిచాడు దేవుడు. ఆశ్చర్యకరమైన సహాయం ఏంటో తెలుసా? ఆశ్చర్యకరమైన సంగతి ఏంటో తెలుసా? హన్నా నెక్స్ట్ ఇయర్ సమూయేలుని తీసుకొని వచ్చింది. ప్రైజ్ ద లార్డ్. ఇదంతా ఎలా జరిగిందంటారు? యెహోవాను ఆశ్రయించుట ద్వారా నీవు సంతోషిస్తావు. అందుకని నేను మీతో చెప్తున్నాను, దేవుణ్ణి వెతికితే మీరు సంతోషిస్తారు, దేవుని మేళ్ళని బట్టి సంతోషిస్తారు. మూడవది, యెహోవాను ఆశ్రయించు వారు సంతోషిస్తారు. ఈ 3 విషయాలు విన్నారు కదా? మరెందుకు ఆలస్యం? కళ్ళు మూయండి, మీకోసం నేను ప్రార్థన చేస్తాను. ప్రేమ నమ్మకం కలిగిన పరలోకపు తండ్రి, ఈ సందేశాన్ని విన్న నీ బిడ్డల కోసం ప్రార్థిస్తున్నాం. జీవితంలో విసిగి వేసారిపోయి ఏమాత్రం సంతోషం లేక కృంగిపోయిన హృదయాలతో ఇదిగో ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న వారు కొందరు ఉన్నారు. యేసయ్య, నీ సేవకుడిగా, నీ దాసుడిగా వీరి కోసం ప్రార్థన చేస్తున్నాను తండ్రి. వారి కన్యలను తుడవగలిగిన ఒకే ఒక దేవుడివి నీవేనని నేను ఎరుగుదును. ఇప్పుడే వారి దగ్గరికి వెళ్ళండి, వారిని ఆదరించండి, నెమ్మదిపరచండి ప్రభా. తండ్రి, తల్లి ప్రేమ దొరకని పిల్లలున్నారు యేసయ్య, పిల్లల ప్రేమ దొరకని వృద్ధులైనటువంటి తల్లిదండ్రులు ఉన్నారు యేసయ్య. వీరందరికీ నీ దగ్గర నుంచే ఆనందం కలుగుతుంది. ఈ ఆనందం ద్వారా వారు బలమొందడానికి, ఈ ఆనందం ద్వారా గొప్ప కార్యాలు చేయడానికి సహాయం చేయండి. నీవిచ్చే ఆదరణ, నీవిచ్చే ఆనందాన్ని అనుభవిస్తూ ముందుకు సాగడానికి కృప చూపమని ప్రార్థిస్తున్నాను. అయ్యా, నిజముగా మీరే మేలు చేసి నడిపించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ప్రభు మిమ్మల్ని దీవించును గాక. ప్రైజ్ ద లార్డ్. మహిమా ప్రత్యక్షత వర్తమానాల ద్వారా మీరు మీ కుటుంబాలు ఆశీర్వదించబడ్డారని విశ్వసిస్తున్నాం. మీ ప్రార్థన అవసరతలకై సంప్రదించవలసిన మా చిరునామా: మహిమా మినిస్ట్రీస్, పాస్టర్ ఎస్ రవిప్రకాష్, మహిమా ప్రార్థనా మందిరం, మండిగిరి బైపాస్ రోడ్, ఆదోని మండలం, కర్నూలు జిల్లా. మా ఈమెయిల్ ఐడి mahima.jesus@gmail.com. మా సెల్ నెంబర్ 9291234532 మరియు 9030689779.